ప్రభువుకు ప్రియమైన వారంతా, ప్రభు యొక్క మహాకృపను బట్టి తిరిగి పాడవ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక మీటింగ్స్లో రెండవ దినం నా వద్ద క్షేమంగా ప్రవేశించడానికి ప్రభుత్వం అందించిన ఈ సమయానికి సహవాసాన్ని బట్టి ప్రభుత్వ స్ఫూర్తిగా చేస్తున్నా చేరి వచ్చిన దైవ సేవకులకు పరిశుద్ధులందరికీ నా ప్రేమ తెలియజేస్తున్నాను. మరి మొదటి రోజు ఎవరు వచ్చిన ఫుల్గా ఉన్నది బహుశా రెండో సందేశానికి చేరుకోగలుగుతారు. మనం ఎదుగుతాం వారి కోసం. మన ఉదయకాలపైన దేవుని వాక్యం గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఈ ఒకే అధ్యాయంతో ఉంటుంది. మనం 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. 7వ వచనం, సహోదరుల పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ప్రభు ఈ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి అవసరమైన సందేశాన్ని మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నిన్నటి దినం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికల నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలువబడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘమునకు ఉన్న మహిమను గురించి పౌలు రాశాడు. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందముల గురించి పౌలు రాసినట్టుగా మనం చూడగలం. కొలస్సీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతల గురించి పౌలు రాసినట్టుగా మనం చూడగలం. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పత్రికలలో ఈ 4 పత్రికలను పౌలు రోమా జైల్లో నుండి రాశాడు. కాబట్టి ఇవి చెరసాల పత్రికలుగా పిలువబడుతున్నాయి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఉద్దేశంతో పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ 4 చెరసాల పత్రికలలో చిన్న పత్రిక ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికగా మనం చూస్తాం. కానీ ఈ పత్రిక కూడా పౌలు ఎందుకు రాశాడు? 3 ముఖ్యమైన విషయాలు మనం చూశారు. ఒకటి, యొక్క శ్రేష్టమైన అనుభవాల గురించి పౌలు రోమా చెరసాలలో విని ఆయనను అభినందించడానికి పత్రిక ఫిలిప్పీయులను అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. 3, ఫిలిప్పీయుల ప్రార్థనల మూలంగా ఫిలిప్పీయులకు పౌలు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని మనం చూశాడు. అలాగే ఈ పత్రిక యొక్క ముఖ్య వచనం లేదా ముఖ్య ఉద్దేశం మనకు 15-16 వచనంలో మనం చూడగలుగుతాం. క్రీస్తు యేసునందు సంఘం ఒకప్పుడు ఒనేసిము ఫిలిప్పీయుల దగ్గర దాసుడుగా పనిచేసేవాడు. అంటే ప్రభు అయిన యేసునందు విశ్వసించుకున్నాం. ఇప్పుడు రోమా చెరసాలలో పౌలు ద్వారా సువార్త విని ప్రభు అయిన యేసును సొంత రక్షకుడుగా అంగీకరించి పాపక్షమాపణ పొందినవాడు. ఇప్పుడు ఈ పాపక్షమాపణ పొందిన ఈ వ్యక్తిని ఎలా చూడాలో చెబుతున్నాడు. అతన్ని ఇప్పుడు దాసుడుగా కాకుండా ప్రియమైన సహోదరుడుగా చూడు. ప్రభువు నిన్ను ప్రేమించినట్టుగానే అతన్ని ప్రేమించాడు. నిన్ను క్షమించినట్టుగానే అతన్ని క్షమించాడు. నిన్ను సంఘములో చేర్చినట్టుగా అతన్ని సంఘములో చేర్చాడు. కాబట్టి నీవు ఏ భేదము లేకుండా
అతన్ని క్రీస్తు నిన్ను ప్రేమించు, క్రీస్తు నిన్ను క్షమించినట్లుగా అతన్ని క్షమించు, అతని ప్రియ సహోదరుడుగా ఎంచు అని పౌలు ఫిలిప్పీయులకు తెలియజేస్తున్న మాట మనం 15వ వచనం. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకోవడం ద్వారానే మనము దేవుని ప్రజలుగా, ఆయన శిష్యులుగా, ఆయన పిల్లలుగా అనేక మంది తెలుసుకుంటారు. అలాగనే ప్రభువైన యేసును అనేక మంది నమ్ముకుంటారు. మనం పొందినట్లుగానే వారు రక్షణ పొందుతారు. మనం పొందినట్లుగానే వారు కూడా పరలోకాన్ని చేరగలుగుతారు అని పౌలు ఫిలిప్పీయులకు రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ముఖ్య వచనం కూడా క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమ. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పుడు సంఘం ఒకరి ఎడల ఒకరు ఆ క్రీస్తు ప్రేమ కలిగి జీవించుటే అతి శ్రేష్టమైనదిగా పౌలు జ్ఞాపకం చేసినట్టు మనం చూస్తాం. ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు ఉన్నట్టు మనం చూసాం. 11 వ్యక్తులు ఉంటే వారిలో 3 ముఖ్యులుగా ఉన్నారు. ముఖ్యులు ఎంతమంది? 3. సంఘంలో కూడా అనేక మంది ఉంటారు, కానీ ముఖ్యులుగా ఉండే కొద్ది మంది మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు సంఘంలో ముఖ్యులు? మన జ్ఞాపకం ఎవరు ప్రముఖులు? సంఘంలో అందరూ ప్రముఖులుగా ఉండాలి, అందరూ ముఖ్యులుగా ఉండాలన్న కోరిక ఉంటుంది, కానీ కోరిక అందరికీ ఉంటుంది, కానీ అందరూ ముఖ్యులు కాలేదు, అందరూ ప్రముఖులు కాలేదు. మీరు ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడలా వాడందరికీ పరిచారకుడై, ఎవరైతే ఎక్కువగా పరిచయం చేస్తారో, ప్రయాసపడతారో వారి ప్రముఖులు. పరిచర్య ద్వారా ప్రముఖులమైతే కానీ పైరవీరుల ద్వారా మన ప్రముఖులము కాము అనే ఒక సత్యాన్ని మనం మొదటి సందేశంలో నేర్చుకున్నాం. తర్వాత ఈ పత్రికలో ఈ 3 పౌలు, ఫిలిప్పీయును, ఒనేసిము, ఈ 3 యొక్క అనుభవాలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు యొక్క అనుభవాలు మనం చూస్తే మన ప్రభువైన క్రీస్తు యొక్క ఛాయలు పౌలులో కనపడుతున్నాయి. ఫిలిప్పీయుని యొక్క అనుభవాలు చూస్తే ఒక సంఘ నాయకుడు, ఒక సంఘ సేవకుడు, ఒక సంఘ పరిచారకుడు అయిన వ్యక్తి యొక్క అనుభవాలు మనకు కనపడుతున్నాయి. అలా మనం చూసినప్పుడు ఒక విశ్వాస యొక్క అనుభవాలు మనం చూస్తాం. మనము నిన్న ఒనేసిము యొక్క అనుభవం, ఒక వ్యక్తి ఒక విశ్వాసి అని మనం ఎలా చెప్తామో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నాకును ప్రయోజనకరం. కాబట్టి మనకు 2 జీవితాలు ఉంటాయి. ఒకటి యేసు ప్రభువును నమ్ముకోకముందు ఒక జీవితం ఉంటే, నమ్ముకున్న తర్వాత మరొక జీవితం ఉంటుంది. కాబట్టి మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏం కనపడాలి? ఆ మార్పు కనపడినప్పుడే ఈ వ్యక్తి ఎవరంటారంటే, ఈ వ్యక్తి దేవుని బిడ్డ, ఈ వ్యక్తి ఒక విశ్వాసి అని చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్పష్టమైన మార్పు ఒనేసిములు కనపడింది. కాబట్టి ఒనేసిములు ఫిలిప్పీయుని దగ్గరికి పంపిస్తున్నారు. కాబట్టి మార్పు లేకుండా మనం కూడా పరలోకానికి వెళ్ళలేము. మారిన తర్వాతనే ఎక్కడికి పంపిస్తున్నాడు? ఫిలిప్పీయుని దగ్గరికి పంపిస్తున్నాడు, యజమాని దగ్గరికి పంపిస్తున్నాడు. మనం కూడా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మారు మనసును, స్పష్టమైన మారు మనసు పొందినట్టు నటిస్తే మనకు పరలోకం లేదు. నిజమైన మారు మనసు మనము సువార్త ద్వారా, వాక్యము చేత పొడవబడి మారు మనసు పొందినప్పుడే మన పరలోకం చేరుతామనేది కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత 2వ అనుభవాలు మనం ఫిలిప్పీయులో నుంచి గత రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో మనం ఫిలిప్పీయులో నుంచి మనం గత రాత్రి 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం.
గత రాత్రి 4 విషయాలు, రాత్రి వచ్చిన వాళ్ళకు 4 విషయాలు తెలుసు, అది రాత్రి రాని వాళ్ళకు తెలియదు కాబట్టి నేను చెప్పాలి, నేను చెప్పాలంటే అంతే కదా. ఇంకొకరు చెప్తే అది బాగుంటుంది. ఫిలెమోను యొక్క 4 అనుభవాలు మనం చూసాం. ఒకటి, ఫిలెమోను తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. దేవుని సంఘములో నాయకుడుగా, సేవకుడుగా, పరిచారకుడుగా ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉండాలంటే తన కుటుంబం అంతా ఏమై ఉండాలని చూసాము, రక్షించబడి ఉండాలి. అది నెంబర్ 1. రెండవది, ఫిలెమోను ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. దావీదు కూడా ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు దేవుని యొక్క నెరవేర్చేవాడుగా ఉండాలి, దేవునికి ప్రియమైన వాడుగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసాము, అతడు చదవనివాడు అంటే కలిసి పనిచేసేవాడుగా ఉంటాడు. ఈ వ్యక్తి తన స్థానిక సంఘంలో సేవకుల, పెద్దల, పరిచారకులు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారని పని చేస్తారు. జత పని వారుగా ఉంటారు కానీ కథ పని వారుగా ఉంటారు. కథ పని వారంటే దేవుడికి కోపం, జత పని వారంటే ఆయనకు సంతోషం. కాబట్టి జత పని వారుగా ఉంటారు, కలిసి పనిచేసే వారుగా ఉంటారు అని మనం జ్ఞాపకం చేస్తాం. మూడవది, ఫిలెమోను ఎంత ఏమున్నదని చూసాము, సంఘం ఉంది. సంఘము కొరకు తన ఇంటిని ఆయన అప్పగించాడు, సమర్పించాడు. ఒక నాయకుడు, సేవకుడు, పరిచారకుడు అనే వ్యక్తికి ఏముంటుందంటే సమర్పణ ఉంటుంది. అంటే దేవుడు తనని ఏమడుగుతాడో దాన్ని సమర్పించే వ్యక్తిగా ఉంటాడు నాయకుడు అనేవాడు. అబ్రహాము ఏమడిగాడు దేవుడు, నీ కుమారుని నాకు ఇవ్వాలన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, చూద్దాంలే ప్రభు. చూద్దాములు అనేవాడు ఎప్పుడు నాయకుడు కాడు. చూద్దాములు అంటే నాయకుడు కాడు ఎప్పుడు కూడా. చిత్తం అంటే నాయకుడు వెళ్తాడు. చూద్దాములే ప్రభు అంటే చిత్తం ప్రభు అంటే దేవుడు ఏది సమర్పించమంటే దాన్ని సమర్పిస్తాడు ఆ నాయకుడు, ఆ సేవకుడు, ఆ పరిచారకుడు. కాబట్టి ఇక్కడ దేవుడు సంఘం కోసం తన ఇంటిని సమర్పించాలని దేవుడు ఆదేశించినప్పుడు తన ఇంటిని సమర్పించాడు. కాబట్టి దేవుని సంఘములో నాయకులు, సేవకులు, పరిచారకులు అనే వారు సమర్పణ కలిగిన వారుగా ఉంటారు. వారి సొమ్మును సమర్పించాలి, వారి సమయాన్ని సమర్పించాలి, వారి దేహాన్ని సమర్పించాలి. సమర్పణ కలిగిన నాయకత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘాలు వదిలుతూ ఉంటాయి. పిసినారి నాయకత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘాలు నీరసిల్లుతూ ఉన్నాయనే ఒక విషయాన్ని కూడా గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి 4 విషయాలు మనం గత రాత్రి చూశాం. అలాగే ఇప్పుడు ఫిలెమోను నుంచి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ మొదటి సందేశం ఫిలెమోను నుంచి మరికొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం. ఇందాక 7వ వచనంలో చెప్పాడు కదా, పౌలు ఫిలెమోను గురించి రాస్తే ఏమంటున్నాడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయం నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన. ఫిలెమోను బట్టి పరిశుద్ధుల హృదయం విశేషంగా ఏం పొందుతున్నాయంట, ఆదరణ పొందుతున్నాయంట. చూడండి, కొన్నిసార్లు మనను బట్టి పరిశుద్ధుల హృదయాలు కలవరపడతాయి. మా సంఘంలో మా పెద్దగారండి, మా సేవకుడండి, మా పరిచారకుడండి, ఆయన మాట్లాడుతుంటే కలవరపడుతుందండి. మాట్లాడతాడు ఎప్పుడుదంట, కలవరపడుతుందంట. కానీ ఈయన ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడు, మాకు ఆదరణ కలుగుతుందండి, మాకు ఆనందం కలుగుతుందండి అని చెబుతున్నాను. కలవరం ఎప్పుడు కలుగుతుంది, ఆదరణ ఎప్పుడు కలుగుతుంది. మనం పాత నిబంధనలో నుంచి ఒక వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. పాత నిబంధనలో
సంఖ్యాకాండానికి ఒకసారి మనం వద్దాం. బైబిల్ పండితులకు అన్నీ తెలుసు, కానీ నేను చెప్తా ఉంటే వాళ్ళు తిరుగుతూ ఉంటాయి, కానీ మిగతా వాళ్ళు మాత్రం పేజీలు తిప్పాల్సిందే. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 27 నుంచి మనం చదువుదాం. వారందరికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవు, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు, కనానీయులు సముద్రమునందును యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుతున్నారని చెప్పి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనేది. వారు తాము సంచరించిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పినందున, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేవుడు. అక్కడ నెఫీలీల సంబంధులైన నాకు వంశం నెఫీలీలను చూచితిని, మా దృష్టికి మేము మెడతల వంటివి, వారి దృష్టికి అట్లే వంటిమని. అప్పుడు 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం వెలుగెత్తి కేకలు వేసెను, ప్రజలందరూ ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చి. ఈ సందర్భం మనకు బాగా పరిచయమైన సందర్భం. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. రెఫీదీము ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు యెహోవా మోషేకు చెప్పాడు, ఇదిగో కనాను దేశాన్ని వెలుగు చూసి రావడానికి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని పంపించి 40 రోజులు వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి వచ్చి నీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని పంపించాడు. వారు 40 రోజులు ఆ ప్రాంతానంతా సంచారం చూసి ఆ ప్రాంతం గురించి రిపోర్ట్ ఇవ్వడానికి మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి 10 మంది ఒక రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. అయ్యా మోషే గారు, మీరు చెప్పినట్టుగా మేము వెళ్ళాము ఆ దేశము, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే, అంజూరాలు ఉన్న దేశమే, దానిమ్మలు ఉన్న దేశమే, ద్రాక్షాలు ఉన్న దేశమే. అలాగనే ఆ దేశంలో నివసిస్తున్న వారు చాలా బలవంతులు, వారి పట్టణాలు చాలా ప్రాకారం కలిగినవి, వారు అనాకీయులు, చాలా ఎత్తుగా ఉన్నారు, చాలా బలముగా ఉన్నారు. మేము చూస్తే వాళ్ళ దగ్గర మిడతలు ఉన్నాము. మనం అక్కడికి వెళ్తాం, కానీ వారితో మనం యుద్ధం చేయలేము. వారి చేతుల్లో నిశ్చయముగా మనం ఎవరైపోతామో చచ్చిపోతామంటే అని చెప్పారు. ఈ 10 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇక ప్రజలందరూ ఏం చేస్తూ ఉంటారు, ఒకటే ఏడుపు, మనం అక్కడికి పోతే చచ్చిపోతామా అని ఒక్కొక్కరు బాగా పడతారు పట్టుకొని, ఇదే మనకు చివరి రోజు, పిల్లలు పట్టుకొని ఇదే మనకు చివరి రోజు ఏడుస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి కలవరం వచ్చింది. అంటే ఈ 10 మంది ఇచ్చిన సందేశము, ఈ సమాచారం ప్రజలు తెలుసుకుంటుంది, కలవరం తెచ్చింది. అందుకే దీన్ని చెడ్డ సమాచారం అన్నాడు, బ్యాడ్ న్యూస్. అప్పుడప్పుడు మనకి టీవీలలో కూడా వస్తూ ఉంటుంది కదా, గుడ్ న్యూస్ అని వస్తుంది, బ్యాడ్ న్యూస్ అని కూడా. టీవీలలో బ్యాడ్ న్యూస్ చెప్పారు. కలవరం, ఏడుస్తూ ఉన్నారు అందరూ, ఒకరిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. నా చిన్నతనంలో స్కైలా పడుతుంది అన్నప్పుడు కూడా ఒకరిని పట్టుకున్నప్పుడు ఏడ్చి పెట్టారు నా చిన్నతనం. అంతా కోళ్ళు కోసుకుంటాం, పాయసం చేసుకుంటాం, చచ్చిపోయేది అరటిగా పడతాం, రండి నా చిన్నతనంలో నాకు గుర్తుంటున్నాను. కలవరం అయిపోయింది. అప్పుడు స్కైలా పడుతుంది, మొత్తానికి ఆ స్కైలా పెట్టడం వేసేందుకు సముద్రం పడిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమైపోయినారంటే, కొన్నిసార్లు ఈ చెడ్డ సమాచారాలు మనకేమైతాయి, కలవరాన్ని పుట్టిస్తాయి. చెడ్డ సమాచారం చెప్పారు 10 మంది, ప్రజల్లో కలవరం పుట్టింది, కన్నీరు కారుస్తూ ఉన్నారు. అదేవిధంగా మోషే అహరోను మీద సరుగుతున్నారు.
అది ఒక బ్యాచ్. ఏడ్చేది ఒక బ్యాచ్ అయితే, సనిగేది ఒక బ్యాచ్ అయితే, ఇంకో 3వ బ్యాచ్ అప్పుడే వేసింది. మనం ఒక నాయకుడు ఏర్పాటు చేసుకుని తిరిగి మళ్ళీ గుర్తుకు వెళ్దామని 3వ బ్యాచ్ వేసింది. 3 బ్యాచ్లు వేసాయి అక్కడ. ఒకటి ఏడ్చే బ్యాచ్, ఒకటి సనిగే బ్యాచ్, ఒకటి మరొక నాయకుడు ఏర్పాటు చేసుకుని రిటర్న్ వెళ్ళిపోదామని ఒక బ్యాచ్. 3 బ్యాచ్లు వేసాయి. మొత్తానికి ప్రజలలో ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది. కలవరం వచ్చింది. అయితే ఇక్కడ 30వ వచనంలో ఏం రాయబడింది? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు. మీరు కలవరపడద్దండి, ఎగవద్దండి, సనగద్దండి, మరొక నాయకుడు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోద్దండి. మనము నిశ్చయముగా వెళ్తాం, వాగ్దాన దేశంలో కాలు పెడతాం, వారితో యుద్ధం చేస్తాం, వారిని జయిస్తాం, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఈ మాటలు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇది ఎవరి వాగ్దానము? దేవుని వాగ్దానం. మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపిస్తానని చెప్పిన దేవుడు విడిపించాడా లేదా? మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటిస్తానన్న దేవుడు దాటించాడా లేదా? అలాగనే ఈ యోర్దానును కూడా దాటిస్తాడు. కనాను 7 జాతుల మీద విజయం ఇస్తాడు. ఆ ప్రాంతాన్ని మనకు స్వాధీనపరుస్తాడు. మనం దేని నమ్మాలి? దేవుని వాగ్దానాలు నమ్మాలి. దేని నమ్మాలి? దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఈ 10 మంది చెప్పిన మాటలు కాదు నమ్మాల్సింది, దేవుని మాట నమ్మాలి. అది దేవుని మాట నమ్మాలి అని వాటిని ఏం చేశాడు? నిమ్మలపరిచాడు. ఇక్కడ కూడా ఫలస్తీయ సంఘంలో ఫిలెమోను ద్వారా ప్రజలకు ఆదరణ కలుగుతుందంటే, ప్రజలందరూ దేన్ని నమ్ముతున్నారు? వాళ్ళు దేవుని మాటను నమ్ముతున్నారు. దేవుని మాటను నమ్ముతున్నారు. ఈయన ఏ మాట చెబుతున్న వాడు? ఫిలెమోను ఏ మాట చెప్పేవాడు చెప్పండి? దేవుని మాట చెప్పేవాడు. ఆ మాటల ద్వారా ప్రజలకు ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు యెహోషువ కూడా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసినప్పుడే ప్రజల్లో ఏమైందంటే నిమ్మలపరచబడ్డారు, ఆదరించబడ్డారు. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి మాటలు చెప్పినప్పుడు కలవరం వచ్చింది. అంటే ఫిలెమోను ఏది చెప్పినా కూడా దేవుని వాక్యానికి అనుకూలమైన మాటలే చెబుతాడు, కానీ దేవుని వాక్యానికి భిన్నమైన విషయాలు చెప్పడం. భిన్నమైన విషయాలు ఎప్పుడైతే వస్తాయో అవే చెడ్డ సమాచారం, బ్యాడ్ న్యూస్. అప్పుడే ప్రజలలో కలవరం వస్తుంది. దేవుని వాక్యానికి అనుకూలమైన సందేశం ఎప్పుడు వస్తుందో అప్పుడే ప్రజలకు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి కాలేబు యెహోషువలు దేవుని వాగ్దానముల గురించి చెప్పారు. వీళ్ళు దేని గురించి చెప్పారు? వాళ్ళ ఎత్తుల గురించి, వాళ్ళ బలముల గురించి, ఇవి చూసి వాళ్ళు చెప్పారు. మనం పరిస్థితులను కాదు చూడాల్సింది, ప్రభు యొక్క వాగ్దానాలను మనం చూడాలి. అంటే ఫిలెమోను ఎలాగ నడిపించారు ప్రజలను? పరిస్థితుల వైపు చూసేవారిని కాకుండా ప్రభు వైపు చూసేవారిని నడిపించాడు. పేతురు కూడా గాలి వైపు చూస్తే ఏమైపోయింది? కలవరం అయిపోయింది. ప్రభు వైపు చూసినప్పుడల్లా పేతురు చక్కగానే నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో అప్పుడు ఏమైపోతున్నాడు? నడుస్తున్నవాడు ఏమైపోతున్నాడంటే కిందికి వెళ్ళిపోతా ఉన్నాడు. కలవరం అయిపోతుంది. అందుకే నాయకత్వం అనేది పరిస్థితుల వైపు ప్రజలు చూడకుండా ప్రభు వైపు చూసేదారు, ప్రభు వాగ్దానాల వైపు చూసేదారు, ప్రభు వాక్యం వైపు చూసేదారుగా ప్రజలు మనం ఎప్పుడైతే నడిపిస్తామో వారు తప్పకుండా ఆదరించబడతారు, ఆనందించగలుగుతారు.
అది ఫిలిప్పీలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. ప్రజలు నీ మూలముగా ఏమవుతున్నారన్నాడు? నీ మూలముగా ఆదరించబడుతున్నారు, ఆదరిస్తున్నారు నీ మూలముగా. అది ప్రియులా, నీ మూలముగా ఏమవుతున్నారు? ఆనందిస్తున్నారు, ఆదరించబడుతున్నారు అని చెప్పారు. కాబట్టి సంఘంలో ఒక నాయకుడు, సేవకుడు, ఈ పరిచారకుల ద్వారా సంఘస్థులకు ఆదరణ, ఆనందం కలగాలి. వాళ్ళు ప్రభు వైపు చూసేటప్పుడు, ప్రభు వాక్యం వైపు చూసేటట్టుగా మనం ఎప్పుడైతే నడిపించబడతామో, నడిపిస్తామో వారిని తప్పకుండా వారు ఆదరించబడుతున్నారు, వారు ఆనందంగా ఉండగలుగుతున్నారు అనేది మరొక విషయం. మరొక విషయం ఈలోనే ఈ ఫిలిమోనులో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం చూద్దాం. ఫిలిమోను రాసినటువంటి ఈ పత్రికలో నుంచే మరొక మాట మీరు చూడండి. 22వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 22వ వచనం ఏమంటాడు? 22 నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. నాయకుడు, సేవకుడు, పరిచారకుడు అనే వ్యక్తి ప్రార్థనలు ఎక్కువగా చేసేవాడుగా ఉండాలి. అంటే వాక్య ప్రమాణాలు కైకుంటూ వాక్య ప్రమాణాలకు ప్రజలు నడిపించేవాడుగా ఉండాలి. రెండవది ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు నీ ప్రార్థనల మూలముగా అన్నాడు. అంటే ఫిలిమోను ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. చరిత్రలో గొప్ప నాయకులందరూ కూడా ప్రార్థనా పరులుగానే మనకు బైబిల్లో కనపడతారు. ఇలా ప్రార్థనా పరులుగానే బైబిల్లో నాయకులందరూ మనకు కనపడతారు. మన నాయకత్వం ఎప్పుడు బలపడుతుంది, ఎప్పుడు స్థిరపడుతుంది అంటే ప్రార్థన ద్వారానే. అలాగే ప్రార్థనలు చేసినటువంటి నాయకులు మనకు కనపడతారు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ప్రార్థన, ఆదికాండం 18లో అబ్రహాము యొక్క ప్రార్థన మనం చూస్తాం. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకు? సొదొమ గొమొర్రా పట్టణాలను నేను ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను అన్నాడు. తన స్నేహితుడైన అబ్రహాము చెప్పాడు దేవుడైన యెహోవా, అబ్రహాం నేను వెళ్తున్నాను, నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చూస్తే ఎలాగుందంటే, నేను దుమ్మును ధూళిని అన్నాడు. దుమ్మును ధూళిని ఆయన విజ్ఞాపన. అంటే ఆ లోతు కుటుంబము ఆ సొదొమ గొమొర్రాలో ఉంది. దేవుడు నమ్ముకున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎలాగైనా సరే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండి దేవుడు తప్పించాలి. ఆయన హృదయంలో ఆ భావం నాయకుడికి కూడా ఏముంటుంది చెప్పండి? ఒక భావం. లోతు కుటుంబం ఎవరి ద్వారా బయటకు వచ్చారు? కల్దీ దేశం నుండి అబ్రహాము ద్వారా బయటకు వచ్చారు. తన ద్వారా బయటకు వచ్చిన వాడు ఏం కాకూడదు? నాశనం కాకూడదు. నాశనం కాకూడదు. కొన్నిసార్లు మన ద్వారానే ప్రభు నమ్ముకుంటారు, మన ద్వారానే ఏమైపు పెట్టారు? నమ్ముకుంటారు. కానీ కొన్నిసార్లు మనకే వాళ్ళు ఏమైపోతారు? లోతులా దూరమైనట్టు దూరం అయిపోతారు. అబ్రహాము లోతు ఎలాగో దూరమైనాడో మనం కూడా వాళ్ళకి దూరమైనా. కొన్నిసార్లు మనకు ఎలా ఉంటారంటే మనతో ఉన్నవాడు మనవాడు, మనకు దూరమైన వాడు మనవాడు కాదు. కొన్నిసార్లు మనం దూరమైతే మనవాడు కాదు, మనతో ఉంటేనే. అందుకే మనకు ఎప్పుడు దూరం అవుతాడో అప్పుడు వాళ్ళ నాశనాన్ని మనం నాకు దూరం అయ్యానయ్యా వాడు నాశనం అయిపోయినాడు అంటారు. ఏదో మన దగ్గర ఉండే వాళ్ళ పెద్ద బాగుపడ్డాడు, మన దగ్గర ఉండే వాళ్ళతో పెద్ద బాగుపడ్డట్టు దూరం అయిపోయిన వాళ్ళతో ఏమైపోయినారంట. అబ్రహాము ఎప్పుడటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. ఇక్కడ సొదొమ గొమొర్రా విషయంలో కూడా దేవుడు పట్టణాలను నాశనం చేస్తారంటే లోతు
లోతు కుటుంబాన్ని యుద్ధం చేసి ఏం చేశాడు? విడిపించుకొని వచ్చాడు. అంటే ఆ భారము ఉంది. నాయకుడు అంటే ప్రభువులేకి నడిపించడమే కాదు, పరలోకానికి నడిపించేదానికి కూడా అమరం. మనం సంఘములోకి నడిపించడం ఒకటే కాదు మన బాధ్యత, వారిని పరలోకానికి కూడా మనం నడిపించాలి, తీసుకెళ్ళాలి. ఇది రెండు బాధ్యత. అందుకే వారి కోసం మనం ఏం చేయాలంటే భారంగా ప్రార్థన చేయాలి. సంఘములోనికి చేర్చబడిన ప్రతి వ్యక్తి ఎక్కడికి పోవాలంటే పరలోకంలో కూడా చేర్చబడాలి. ప్రత్యక్షం కూడా పరిశుద్ధ స్థలంలో వచ్చిన వ్యక్తి తప్పకుండా అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాలి. సంఘము పరిశుద్ధ స్థలానికి సూచన కాబట్టి అతి పరిశుద్ధ స్థలానికి సూచనగా సంఘానికి నడిపించడం మాత్రమే మన బాధ్యత కాదు, కానీ ఇక్కడ నుండి మనం పరలోకానికి వారిని తీసుకెళ్ళాలి. పౌలు అంటాడు కదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ప్రభు దినమున మీరే నా ఆనందము, నా అతిశయ కిరీటం మీరే. ఎవరు అనుకుంటున్నారు? ఈ నాయకునికి, ఈ సేవకునికి, ఈ పరిచారకునికి ఆనందం అతిశయ కిరీటం ఎవరంటే వాళ్ళు. ఆయనతో పాటు వీళ్ళు పరలోకంలో ఉన్నప్పుడే ఆ అతిశయం వస్తుంది, ఆ ఆనందం వస్తుంది, ఆ కిరీటం వస్తుంది. అక్కడ అది. అందుకే ఒక నాయకుడు ఏం చేసేవాడుగా ఉంటాడంటే ప్రార్థన చేసేవాడుగా, ప్రభావ వారు సంఘంలో మాత్రమే కాదు, వాళ్ళు పరలోకాన్ని కూడా నాతో కలిసి ఉండాలి అని వారి కోసం ప్రార్థిస్తారు. అలాగా అబ్రహాము చేసిన భారభరితమైన ప్రార్థన ఫలితంగా లోతు కుటుంబం ఏమైంది? దేవుని తీర్పు నుంచి తప్పించుకుంది అని చెప్పవచ్చు. లోతు కుటుంబం 4 రాజుల చేతుల్లో నుండి తప్పించుకుంది అని మనం చెప్పవచ్చు. అందుకే మా సేవకుడు, మా నాయకుడు, మా పరిచారకుడు మా కోసం భారంగా ప్రార్థన చేయడం ద్వారానే పడిపోవలసిన వాళ్ళు, చెడిపోవలసిన వాళ్ళు మేము ప్రభు కొరకు నిలబడ్డాము అని ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అదేవిధంగా కాబట్టి సంఘము కోసం భారంగా ప్రార్థించేవాడుగా ఉండాలి. రెండవది నాయకుడు మరొక ప్రార్థన కూడా చేయాలి. రాజుల గ్రంథం ఇవి నాయకత్వ ప్రార్థనలు అన్నమాట. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. 3వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడు? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నువ్వు కోరుకొని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విషయాన్ని చేయటం అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయి. ఇక్కడ మరొక నాయకుడు సొలొమోను చేసిన ప్రార్థన. దేనికోసమైన ప్రార్థన చేస్తున్నాడు? దావీదు తర్వాత ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు సొలొమోను. సొలొమోను రాజు కావాలని తన కోరిక ఏం లేదు. ఎప్పుడు ఇంకొకరికి ఉన్న కోరిక ఏం పేరు పట్టిపోయారు? అదోనియా కదా. ఏం పేరయ్యా? ఏం పేరు? అతనికి ఇంకొక పేరు ఉంది కదా, అగీతు కుమారుడైన అదోనియా. అతని కోరిక ఎక్కువగా ఉండేది. కోరిక ఉన్నవాడు కాలేదు, కానీ ఏ కోరిక లేనివాడు అయినాడు. ఏ కోరిక లేనివాడు రాజు అయినాడు. దేవుడి యొక్క ఉద్దేశము, దావీదు యొక్క ఉద్దేశము ఎవరి మీద ఉంది? సొలొమోను మీద ఉంది. అందుకే సొలొమోను రాజు అయినాడు. పాపం మన తండ్రికి బదులుగా రాజు అయినాడు, కానీ అధికారం ఉంది కానీ, సింహాసనం ఉంది కానీ, ఆస్తి ఉంది కానీ జ్ఞానం లేదు. కొన్నిసార్లు మనకు కూడా వారసత్వంగా వస్తాయి. వారసత్వంగా తండ్రి చనిపోతానే ఆయన స్థానంలో సగం పెద్ద అవుతాడు కొడుకు, లేదా
సువార్థికుడైన తండ్రి చనిపోతానే సువార్థికుడు అవుతాడు కొడుకు అంటే అనుకోకుండా అయిపోతారు. సొలొమోను అయినట్టుగా అవుతున్నారా కాదా చెప్పండి. ఎవరు పలకుండా ఉంటారు? మీరంతా చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారు. తప్పకుండా అవుతూనే ఉన్నారు. అట్లా వంశపారంగా సంఘాలలో కూడా అవుతున్నారు. సొలొమోను కూడా అయ్యాడు. అయితే అతనికి ఏం లేదు, జ్ఞానం లేదు. ఎలాగ పరిపాలన చేయాలో తెలియదు. అంతవరకు అమ్మ కొవ్వు కొట్టుకొని తిరుగుతున్నవాడు ఇప్పుడు సింహాసనం మీద కూర్చునేటప్పటికి తెలియలేదు విషయం. వాళ్ళ ఆయన అధికారం ఇచ్చిపోయినాడు కానీ జ్ఞానం మాత్రం ఇచ్చిపోలేదు. వాళ్ళ ఆయన అధికారం ఇచ్చినాడు కానీ ఏమి ఇచ్చిపోలేదు, జ్ఞానం ఇచ్చిపోలేదు. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరిస్తారు? తెలుసుకున్నాడు సొలొమోను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తులో గుర్తుంపై ఉన్నాయన్న సంగతి తెలుసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా యెహోవా, నీ దాసుడైన నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా చేసుకున్నాను. అయితే ఈ విస్తారమైన జనానికి నేను ఎలా న్యాయం తీర్చాలో నాకు ఆ జ్ఞానం లేదు, వివేకము లేదు. నాకు ఆ జ్ఞానాన్ని, వివేకం కలిగిన హృదయాన్ని నువ్వు ఇస్తే నేను పరిపాలన చేస్తాను, లేకపోతే నేను చేయలేనని చేతులు ఎత్తేసినాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైనది. అందుకే సంఘాలలో నాయకత్వానికి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కొన్నిసార్లు జ్ఞానం లేకుండానే నాయకులమైన, కొన్నిసార్లు ఉద్యోగాలు కూడా మళ్ళీ వాళ్ళకి ఏమిస్తారు? ట్రైనింగ్ ఇచ్చి సర్వీస్ రెగ్యులర్ చేస్తారు. క్వాలిఫైడ్ పర్సన్ లేనప్పుడు అన్ఫైడ్ పర్సన్కు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సర్వీస్ రెగ్యులర్ చేస్తారు. మనకు కూడా కొన్నిసార్లు ఈ నాయకులుగా, సేవకులుగా, పరిచారకులుగా నియమించబడినప్పుడు తగిన అర్హతలు మనకు లేకపోయి ఉండవచ్చు. అయితే ఆ స్థానంలోకి వచ్చినాక అర్హతలు మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అంతేగాని మళ్ళీ ఆ స్థానంలో నిలబెట్టిన వాళ్ళనే ఎందుకు నన్ను నువ్వు నిలబెట్టావు, నా పేరు ఎందుకు నువ్వు అనౌన్స్ చేసినావు, కొన్నిసార్లు ఇట్లా కూడా మాట్లాడతారు. నీకు అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నువ్వు సంపాదించుకోవాలి హక్కులు. మరి ఇచ్చిన వాళ్ళని బెదిరియకూడదు. కొంతమంది ఇచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? మీరే సంఘ పెద్దలు అంటారు, మీరే ప్రచారకులు అంటారు, మీరే సువార్థికులు అంటారు, మళ్ళీ మీరే దానికి ఎలుపులు కాదంటారు. వాస్తవమే. నువ్వు 100% తర్వాత నువ్వే కావాలి, రైట్ కావాలి. నువ్వు అర్హతను సంపాదించుకోవాలి. సొలొమోను సంపాదించుకున్నాడు లేదా? అట్లే ఉన్నాడా? అట్లే లేదు. మనం ఆ జ్ఞానాన్ని దేవుని అడిగి సంపాదించుకోవాలి. ఆయన జ్ఞానమునే అడిగాడు. నీకు జ్ఞానం ఇస్తున్నా, నీకు ఐశ్వర్యం ఇస్తున్నా, నీకు ఘనతను ఇస్తున్నా, మూడిచ్చేశాడు. సొలొమోను జ్ఞానం ఎక్కడికి పోయిందంటే ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోయిందంట. సాల్మోన్ సన్ ఆఫ్ డేవిడ్, ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యక్తులంతా అక్కడికి వచ్చి ఆయన దగ్గర వారి సమస్యలు పరిష్కారం చూపించుకున్నారు. అందుకే నాయకత్వం, సేవకత్వం, ప్రచారకత్వం అనేది దైవ జ్ఞానంతో, వివేకంతో మనం చేయవలసింది. అందుకే సొలొమోను నాయకుడు కాబట్టి ఇటువంటి ప్రార్థన చేశారు. ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. నాయకత్వం, సేవకత్వం. ప్రభుత్వం ప్రియమైన దేవుడు పెట్టాలి. కొలస్సీ సంఘంలో కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఫిలిమోనుతో కలిపి ఎపఫ్రా ఉన్నాడు. ఆయన ముఖ్యమైన నాయకుడుగా మనం చూస్తాం. ఈయన ఏ ప్రార్థన చేశాడో చూడండి. ఈయన ఏ ప్రార్థన చేశాడు? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12 అనుకుంటారు. ఏం చెప్తారు?
కొలస్సీ పత్రిక 4:12. యవనస్తులు ఎవరు కనపడటం లేదు. మీలో ఒకడును. యవనస్తులు అంటే మానవులు కూడా అంటే పాటలు అయితే పాడతారు కానీ వాక్యం చదవలేదు. పాటలు పాడడానికి ఉత్సాహంగా ఉంటారు, బైబిల్ చదవాలంటే ఉత్సాహంగా ఉంటారు. అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. అంటే ఏమన్నా పొరపాటు చదువుతానేమో అని చెప్పి, పొరపాటు పాడతాను అని నువ్వు అనుకున్నప్పుడు పొరపాటు చదువుతానని ఎందుకు అనుకుంటావు? పాడేటప్పుడు పొరపాటు లేదు, ఫ్రీగానే పాడుతున్నావు. చదివేటప్పుడు కూడా అలాగే చదువుతానని కాన్ఫిడెన్స్తో చదవాలి. చదవాలి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన యెహోవా మీకు వందనములు చెప్పుచున్నాడు. చదువునా? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలెనని ఇక్కడ ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది నాయకత్వ ప్రార్థన. ప్రజలు ఎలా ఉండాలని కొలస్సీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాడు. మీరు సంపూర్ణులను అన్నాడు. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదా, మనము సంపూర్ణులను అన్నాకులుగా ఉండవలనని దేవుడి యొక్క కోరిక. చూడండి, ఆ దేవుని యొక్క కోరిక ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభువు సంపూర్ణుడు. అలాగనే ఆయన ప్రజలు కూడా ఎలా ఉండాలనుకుంటాడు? ఆయన సంపూర్ణులుగా. అందుకే మీరు సంపూర్ణులను అన్నాడు. ప్రతి విషయంలో చిత్తములు సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై ప్రతి విషయంలో అన్నాడు. వ్యక్తిగత విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, సంఘ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు. ప్రతి విషయంలో, ప్రతి విషయం అంటే అన్ని కూడా ఉన్నాయి. దాంట్లో ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై. ప్రతి విషయం గురించి మీకు నిశ్చయిత ఉండాలి. దేవుని ఆత్మ మనకి ఏమి ఇస్తాడంటే ఒక నిశ్చయిత ఇస్తాడు. దేవుని ఆత్మ అందరిలో ఉంటాడు. నమ్మిన వారిలో ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఒక నిశ్చయిత ఇస్తాడు. ఆత్మను కలిగి ఉండటం వేరు, ఆత్మ నిశ్చయిత వేరు. అంటే ఒక దాని మీద మనకు స్థిరత ఇస్తాడు. అక్కడ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలెనని అన్నాడు. ఈ నిశ్చయిత లేదు, చాలా మంది ఏమి లేదు, సంఘాలలో నిలకడ లేదు. ఏ విషయంలో కూడా ఎలాంటి లేదంటే నిలకడ లేదు. అందుకని చాలా మంది అనేది అయితే అంత నిలకడలేని మనుషులు వీళ్ళంతా. మీరు నిలకడలేదు మేము అని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే ఆత్మ నిశ్చయిత అనేది లేక. కాబట్టి తన సంఘస్థులు ఎలాగ ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని ఆత్మ నిశ్చయిత కలిగి వారు నిలకడగా ఉండాలి. నిలకడ లేనప్పుడు ఎలా ఉంటారంటే ఓర్పాటు అనుభవాలు మధ్యలో ఉంటారు. నా యొక్క బయలుదేరి వస్తుంది మోయాబు నుంచి. ఎక్కడికి అత్తగారు వెళ్తున్నారు అన్నారు మీ భాషలో. మా భాషలో అయితే యాడికి పోతాడంతా అంటారు. మా భాషలో అది మా భాష. మీ భాష అంటే ఎక్కడికి అత్తగారు వెళ్తున్నారు అది మీ భాష. అంటే మీ భాష మా భాష ఏదైనా ఒకటి భావం ఒకటి భాష కొంచెం. అప్పుడు దేవుడు మా ప్రాంతాన్ని దర్శించాడంట. మళ్ళీ మా ప్రాంతంలో కరువు పోయిందంట. అందుకే నేను మా దేశానికి వెళ్ళిపోతున్నానంటే అత్తగారు నేను వెళ్తే ఇలాగా మేము కూడా వచ్చేస్తాం కదా. విజయనగరం గారి మనవాళ్ళు మాట్లాడారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. నన్ను ఇప్పుడు లోపలికి వచ్చి అక్కడ పిలుచుకొని వచ్చింది. అంకుల్ అంకుల్ అని కనుకోవడం పెద్ద మనిషి. ఆమె చెప్పిందమ్మా, నాతో వస్తే ఏం ఉపయోగమేముంది? మీ పేరెంట్స్ దగ్గరికి పెళ్లి చేసుకుంటామా, భర్తను కోల్పోయినా వాళ్ళని కోల్పోయినా నాతో వస్తే ఉపయోగమేముంది? ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుని కుమారులను మీకు
సాధ్యం కాదు కదా మీరు వెళ్ళిపోతుంటే, లేదవుతారు లేదవుతారు మేము మీతోనే ఉంటాం మీతోనే ఉంటాం అనద్దు. చాలా బాండింగ్ ఉండేది. సరిపోతే చెప్పి ఆమె వెళ్తా ఉంది, వీళ్ళు వెళ్తా ఉన్నారు. మోయాబు సరిహద్దు ఎప్పుడైతే వచ్చిందో ఆగి వెళ్ళి అతను బాగా ముద్దు పెట్టుకొని బాగా అని చెప్పి ఆమె బాయ్ చెప్పి వెళ్ళిపోతానే ఈ రూట్ అక్కడే ఉంది. ఈమె కూడా చెప్తుంది, అమ్మా బాయ్ చెప్పి వెళ్ళిపోతావు, నువ్వు కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా, ఇద్దరు కలిసి వెళ్ళిపోతే అంటే ఏమన్నా అతను ఆత్తుకోడు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతా. ఓర్పం ఏం లేదంటే ఒక నిశ్చయిత లేదు. ఋతుకి ఏముందంటే ఒక నిశ్చయిత ఉంది, ఒక నిశ్చయిత ఉంది. క్రైస్తవ జీవితంలో ఓర్పాలు ఉంటారు, ఋతువులు ఉంటారు. ఓర్పాలు ఉంటారు, ఋతువులు ఉంటారు. నిశ్చయిత లేనటువంటి ఓర్ప. ఇక ఆమె చరిత్ర అందరితోనే క్లోజ్ అయిపోయింది. ఈమె చరిత్ర అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఓర్ప బోయజు వాడి పొలము లేకపోయింది, బోయజు ధనము లేకపోయింది, బోయజు జీవితం లేకపోయింది. ఆ బోయజుకు రూతుకు కలిగిన సంతానమే ఓబేదు, ఓబేదు కలిగిన సంతానమే యెషై, యెషై కలిగిన సంతానమే దావీదు, దావీదులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. చరిత్ర ప్రారంభమైంది. ఋతు చరిత్ర. ఇద్దరు ఒక నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు ఆమె ఎలా వెళ్ళిపోయిందో మనం చూస్తాం. క్రీస్తు వంశావళిలో చేర్చబడేది. ఈ మా అడ్రస్ కలిగి ఉన్నది. అంటే దేవుని ప్రజలు ఎలాగంటే అలాగ ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి రావాలి అంటే ఎప్పుడు వారు ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మ నిశ్చయిత కలిగి ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతాడు. నిలకడలేని వ్యక్తులు ఎన్నడూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి రాలేరు. అది చెప్పాడు. కాబట్టి ఇలాగ భారమైనటువంటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు. నాయకత్వం ఇలాంటి భారంతో కూడిన ప్రార్థనలు సంకల్పం చేయాలి. మన ద్వారా ప్రభువు నమ్ముకున్న వారు పరలోకం చేరాలన్న భారం అనుకుంటారు. అలాగనే దైవ జ్ఞానం కలిగి సంఘాన్ని పరిపాలన చేయాలన్న తృష్ణ మనకు ఉండాలి. మన స్థానిక సంఘంలో ఉన్నవారు ప్రతి విషయంలో దేవుని సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. భూమి మీద దేవుని మహిమపరచేవారుగా ఉండాలి. అది మన భారతమైన నాయకత్వం యొక్క ప్రార్థనలు అని చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయి, నేను క్లుప్తంగా చేస్తాను. ఆ తర్వాత ఫిలెమోను యొక్క మరొక అనుభవాన్ని కూడా మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఫిలెమోను యొక్క మరొక రెండు అనుభవాలు చూడండి. 21వ వచనం ఫిలెమోను పత్రికలోనే 21వ వచనం ఏమన్నాడు? నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని అన్నాడు. నాయకుడు, సేవకుడు, పరిచారకుడు అనే వ్యక్తి చెప్పిన దానికంటే ఏం చేసేవాడుగా ఉండాలి? మా ప్రాంతంలో అంటాడు, చెప్పేది బారెడు, చేసేది పూరెడు అంటారు. మీ ప్రాంతంలో కూడా ఉందా? ఉందమ్మా? బారెడు పూరెడు అనేది ఉందా? బారెడు అంటే ఇట్లా, దీన్ని బారెడు అంటారు. మూరెడు అంటే ఇది మోసి పైకి వచ్చేదాన్ని మూరెడు అంటారు. చెప్పేది ఎలా ఉంటుందంట? బారెడు అంటాడంట. చేసేది ఎలా అంట? మూరెడు అంట. కొన్నిసార్లు మనం నాయకత్వం ఉండి మనం చెప్పే మాటలు కూడా ఎలా ఉంటాయంటే బారెడు అంటే ఎక్కువగా ఉంటాయి. మనం చేసేది ఎలా ఉంటాయి? మూరెడు తక్కువగా ఉంటాయి. అలాగే ఫిలెమోను ఎలా ఉన్నాడు?
చెప్పిన దానికంటే అంటే చెప్పేది తక్కువ, చేసేది తక్కువ. అది చేసేదే ఎక్కువ అతను. అందుకే మనం కూడా ఎప్పుడైనా చెప్పుకునే విషయాలు చాలా తక్కువగా ఉండాలి, చేసే విషయాలు చాలా ఎక్కువగా ఉండాలి. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మనం చూసి ఏమైపోతారు? ఆశ్చర్యపోతారు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఇటువంటి ఒక సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇటువంటి సందర్భాన్ని చూడండి, మనకు తెలిసిన విషయాలే. ఈ పెద్ద మర్మాలేమి కాదు, కానీ మర్మాలు మాత్రమే ఉంటాయి మనకు. 18వ అధ్యాయము 4వ వచనం చూడండి, లేదా 3 నుంచి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయనగా నీ దాసు అనుకోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అవసరం తెచ్చుకున్నాడు, ఆహారం తెప్పించేదను, నీ ప్రాణములను బలపరుచుకోండి. అబ్రహాం 2 దూతలు వచ్చారు, ప్రభు వచ్చాడు, ప్రభు పాదాలతో సాగిలపడ్డాడు. ఆరాధన మాత్రమే కాదు, ఆతిథ్యం కూడా ఇవ్వాలి. ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్మని వెళ్ళిపోవడమే. ఆరాధించిన వాడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువాని దాసుని ఏం చేయకూడదు, దాటిపోవద్దయ్యా, కొంచెం నీళ్లు తెస్తాను, కొంచెం ఆహారం తెస్తాను, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి చెట్టు కింద. అంటే ప్రభువుతో చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే కొంచెం కొంచెం అని చెప్తున్నాడు. చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే కొంచెం అన్నాడు. ఇక ఆలోచనలో మనం చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు భార్య దగ్గరికి, రొట్టెలు తయారు చేయమన్నాడు. 3 మానికలు పెట్టి మళ్ళీ పనివాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒక లేత దూడను తీసుకొని మాంసం సిద్ధపరచమన్నాడు. తర్వాత తానే స్వయంగా వెన్నను పాలను సిద్ధపరచాలి. చూడండి, కొంచెం అన్నటువంటి వాడు ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. చెప్పిందంత కొంచెం, చేసిందంత ఎక్కువ చేశాడు. ఎక్కువ చేశాడు. ఆయన కూడా అంటే ఇది చెప్పేది తక్కువ చెప్పాడు, చేసేది ఎక్కువ చేశాడు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. ఒక మాట మనం గమనిస్తున్నాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మనం చూడండి, 3వ వచనం 4వ వచనం చదువుతారా? ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాల్గొన్న విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే సామర్థ్యం కంటే ఎక్కువగా మేము నిరుపేదలమయ్యా అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది చూస్తే నిరుపేదలు ఉన్నట్టు లేదు, వీరికిలు ఉన్నట్టున్నారు. కొన్నిసార్లు మనం చూస్తే వీరికిలు మాత్రం ఉంటాం, మనం ఇచ్చేది నిరుపేదలు. మా సహోదరుడు ఉన్నాడు, 4 ఇంట్లు ఉన్నది. ప్రభువా దరిద్రుడు ప్రభువా అంటాడు. అందుకే రేపు మాకు అయిపోయే ఉంటుంది, ఉండేటి పోతాయి. నేను చెప్తున్నాను, నీకు దేవుడు నీకు ఇచ్చినాక నేను దరిద్రుడంటే నీకు ఉండేటి పోతాయి. అంటే ఇటువంటి దరిద్రపు ప్రార్థన చేసి ఎవరి ద్వారా మనకు పొందాలనుకుంటున్నావు? దేవుడు ఇస్తే దరిద్రుడు అంటావు. అందుకే వాళ్ళ జీవితంలో నిజంగా దరిద్రులు వెళ్తారు. అలాగా ఉన్నవారి కోపంలో దరిద్రులు అయిపోతారు. అంటే అర్థమైందంటే వాడు నన్ను ఎవరు అడగకూడదు, దేవుడితో సహా నువ్వు కూడా నన్ను అడగకూడదు, నువ్వు నన్ను అడగకూడదు,
ఇదో వీళ్ళు కూడా అనకూడదు, ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడే కానీ ప్రాంతాలు చేస్తారు చూడండి. వీళ్ళు నిరుపేదలకు రాయబడింది, వాళ్ళు ఇచ్చినది ఎలా అన్నారు ఎక్కువ అనే మాట మనం చూస్తాం. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి వారి స్టేటస్ చూస్తే నిరుపేదలు, పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. పేదలు అంటే కనీసం ఒక వారానికన్నా రేషన్ ఉంటుంది. నిరుపేదలు అంటే ఆ రోజుకే వాళ్ళు తెచ్చుకోవాలి రేషన్, దాన్ని నిరుపేదలు అంటారు. రోడ్డు సైడ్ గుడిసెలు వేసుకుంటున్నారండి, నిరుపేదలు అంటారు. అది వాళ్ళు వస్తారు. కానీ తమ సామర్థ్యము కంటే వాళ్ళు ఏం చేశారు అన్నాడు, ఎక్కువ ఇచ్చింది. ఎంత అద్భుతమైన మాట. నాయకులకు లక్షణాలు అంటారు. ఇదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఏమంటాడంటే 8వ వచనం, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనపడ్డాడు, ఎవరికి కనపడ్డాడు. ఏమనగా అపోస్తలులందరిలో తక్కువ వాడను అన్నాడు. ఏం వాడను? నేను ఎక్కువ వాడనని చెప్పలేదు. నేను నమ్ముకుందే అపోస్తలుల తర్వాత నమ్ముకున్నాను. నేను వాళ్ళకంటే నేను తక్కువనే, వాళ్ళకంటే నేను తక్కువ వాడను అన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి, అయినను నేనేమై ఉన్నాను, దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకం కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది అన్నాడు. తక్కువ వాడే కానీ ఏం చేశాడంట, చెప్పుకునేదేమో తక్కువ, ఆయన ప్రయాసము ఎక్కువ. చూడండి, ప్రయాసము ఎక్కువ. చెప్పిన ఆతిథ్యమేమో తక్కువ, ఇచ్చిన ఆతిథ్యం ఎక్కువ. వారు చెప్పుకుంటున్నారు మేము నిరుపేదలమని, వారి స్థితి తక్కువ, వారి ఇచ్చింది ఎక్కువ. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, చివరి వాడను, కానీ నేను వారందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వాడను. ఇది నాయకుల యొక్క లక్షణాలు. అంటే చెప్పుకునే విషయంలో తక్కువగా ఉండాలి, చేసే విషయంలో ఎక్కువగా ఉండాలి. నువ్వు చెప్పిన దానికంటే ఎలా చేస్తారో ఎక్కువగా చేస్తారు. అందుకే మనం చెప్పే విషయాల్లో ఎప్పుడు కూడా తక్కువగా మనం చెప్తాము, చేసే విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఎక్కువగా చేస్తాం. ఇది నాయకత్వ లక్షణాలలో ఒక లక్షణం అంటారు. తర్వాత చూడండి, చివరిలో ఒక మాట నేను చదివి ముగించేస్తా. నా కోసం రత్నాకర్ గారు ఎదురు చూస్తున్నారు. ఆయన కోసం మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన అందరికీ ప్రేమైన వాడతారు. ఫిలిప్పీ పత్రిక 21వ వచనాన్ని మనం చదువుదాం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేరువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. నువ్వు నా మాట విందువని నమ్మి రాయిచున్నాను. ఒక మాట కొన్నిసార్లు కొంతమందికి మనం చెప్తాము, చెప్పేటప్పుడే మనకు తెలుసు వాళ్ళు మన మాట వింటారో వినరని. చెప్పేటప్పుడే మనకు తెలుసు, వింటారో వినరని చెప్పేటప్పుడు మనకు తెలుసు. కానీ కొంతమంది చెప్పకపోతే మాకు చెప్పలేదు అంటారు. ఏమా చెప్పకపోతే ఏమంటారు? చెప్పలేదు. చెప్తే మాత్రం ఏం చేస్తారు? మాకు వినపడలేదే అంటారు. రెండో చెప్తారు. అలా చెప్పకపోతే ఏమంటారు? చెప్పలేదా. చెప్తే వినపడలేదే, అలా చెప్పావా అంటారు. అంటే ఈ టైప్ మనుషులు కూడా ఉంటారన్నమాట. అయితే ఇతర విషయంలో మన పిల్లల విషయంలో ఎటువంటి నా మాట విందు అని నమ్మి నీకు రాయించున్నాను అంటే చెప్పిన మాట ఏదైనా ఏం చేస్తాడంటే
అంటే వింటాడు. ఆ నమ్మకం నమ్మకం దేవుడు కూడా మనకు ఏదైనా ఒక మాట చేయకపోతే దేవుడికి కూడా మన మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఇందాక మనం చూసిన వ్యక్తులలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరు ఆ వ్యక్తి? చూద్దాం ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22:18 ఏమంటున్నాడు దేవుడు? మరియు నీవు నా మాట వినినందున. అబ్రహాము దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే అబ్రహాము తప్పకుండా ఏం చేస్తాడు? నా మాట వింటాడని దేవునికే నమ్మకం అంటారు. కొన్నిసార్లు సంఘాలలో మనం చెప్తా ఉంటాం, నా చెప్పకపోతే వాళ్ళు చెప్పలేదన్నారన్నా, చెబితే చెయ్యరన్నా కదా, చెబితే చేయరన్నారు మనం చెప్తాం. అని అబ్రహాం మీద దేవుడికి ఎంత నమ్మకం. ఆ మాట పెట్టాడు. అబ్రహామా అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. అంటే విషయం ఏంటో తెలియదు. చిత్తం అన్నాడు. నీవు ప్రేమించే ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూపించే స్థానానికి వెళ్ళి నాకు దహనబలిగా అర్పించు అన్నాడు. అప్పుడు కూడా ఏమన్నాడంటే చిత్తం అన్నాడు. ఒకవేళ ఆ మాట వచ్చిన తర్వాత ప్రభువా నేనేదో చిత్తం అన్నాను, పొరపాటు క్షమించండి. నా మిస్సెస్ సాధన అడగాలి, మా పెద్దదాసుడు ఇలియాసుని అడగాలి, మా ఇంట్లో నిబంధన చేసిన వాళ్ళు 300 మంది ఉన్నారు, అంతా కూడా మాట్లాడాలి ప్రభా. మేమంతా డిస్కషన్ చేసుకొని అప్పుడు తప్పకుండా మీకు చెప్తాం ప్రభా, చెప్తాం. దేవుడు ఏ మాట చెప్పాడు? రాత్రి తెల్లవారు ఆ మాట విని బయలుదేరాడు. దేవుడు చూపించిన స్థానానికి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు పెంచాడు, కుమారుడు పడుకోబెట్టాడు. ఒక చేతితో కత్తి, ఒక చేతితో నిప్పు తీసుకున్నాడు. అబ్రహామా ఆగు, నువ్వు ప్రేమించే ఒక్కగానే ఒక కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు. నువ్వు నిజంగా నాకు భయపడే వ్యక్తివి, నువ్వు నిజంగా నా మాట వినే వ్యక్తివి. అది నాయకత్వం. దేవుడు ఏమి చెప్తాడో దాన్ని చేయడమే నాయకుడి యొక్క లక్ష్యం. నియమించిన వాడెవరు? ఒక వ్యక్తిని సువార్త సేవకు పిలిచిన వాడు ప్రభు, సంఘాలలో నాయకులుగా నియమించిన వాడు ప్రభు, పరిచారకులుగా నియమించిన వాడు ప్రభు. వీళ్ళు అక్కడ నుంచి ఏ సందేశం వస్తుందో, ఏ సంకేతం వస్తుందో దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదించుని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. ఒక నాయకుడే, సేవకుడే, ప్రచారకుడే దేవుని మాట వినకపోతే ప్రజలు ఎక్కడ వింటారు? భూలోకంలోని జనములన్నీ ఏమవుతున్నాయి? ఆశీర్వాదం. ఓ అబ్రహామా, నీలో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వస్తాడు, యాకోబులో నుంచి 12 గోత్రాలు వస్తాయి. ఈ 12 గోత్రాల నుంచి 4వ గోత్రం యూదా గోత్రం వస్తుంది. యూదా గోత్రంలో నుండి ప్రభు అయిన యేసు వస్తాడు. యేసు ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆ సంతానం యేసు క్రీస్తు. దేవుని మాట వినాలి. విన్నప్పుడు ఆ నాయకుడు, ఆ సేవకుడు, ఆ పరిచారకుడు ఆశీర్వాదించబడుతుంది. ఆ సంఘం ఆశీర్వాదించబడుతుంది. ఈ సమాజం కూడా ఆశీర్వాదించబడుతుంది. మన ద్వారా మన కుటుంబం ఆశీర్వాదించబడకపోతే మన నాయకత్వానికి, సేవకత్వానికి, పరిచారకత్వానికి అర్థం. మన ద్వారా మన సంఘాలు ఆశీర్వాదించబడకపోతే మన నాయకత్వానికి, సేవకత్వానికి, పరిచారకత్వానికి అర్థం లేదు. మన ద్వారా ఈ సమాజానికి ఆశీర్వాదం రాకపోతే ఈ నాయకత్వానికి, సేవకత్వానికి, పరిచారకత్వానికి
మనము దేవుని మాట వినేవారంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తున్నాడు. మన కుటుంబం, మన సంఘాలు, మన ద్వారా ఈ సమాజానికి కూడా తీసుకొస్తున్నాడు. అబ్రహాము ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. మనం ఆశీర్వాదకారకులుగా ఉండాలి. నాయకత్వం అంటే ఆశీర్వాదకారకులుగా ఉండడమే నాయకత్వం. ఆశించేది నాయకత్వం కాదు, ఆశీర్వాదకారకులుగా ఉండేది నాయకత్వం. చాలాసార్లు ఒక సేవకులుగా ఆశిస్తాం, నాయకులుగా ఆశిస్తూ, పరిచారకులుగా ఆశిస్తున్న, ఆశించే వారు కాదు, ఆశీర్వాద కారకులుగా ఉండాలి మనం. అది ముఖ్యమైనది. ఆయన మాట విన్న వారందరూ ఇలాగనే ఉంటారు. ఫిలిమోను దేవుని మాట విన్నవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు. ఆయన కుటుంబం ఆశీర్వాదించాడు, ఆయన సంఘం ఆశీర్వాదించాడు, ఆయన సమాజానికి ఆశీర్వాదకారకుడుగా దేవుడు వచ్చాడు. నేను నన్ను ఆగమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్న నాయకుడిగా, దేవుడు కోరుకున్న సేవకుడిగా, దేవుడు కోరుకున్న పరిచారకుడు, దేవుడు కోరుకున్న విశ్వాసిగా మనం ఉంటాం. ఆ కొలతలు కలిగి మనం ఉంటాం, ఆ అర్హతలు కలిగి మనం ఉంటాం. కాబట్టి ఫిలిమోనులో నుంచి ఒక నాయకుడి యొక్క అనుభవం, సేవకుడి యొక్క అనుభవం, పరిచారకుడి యొక్క అనుభవం చూస్తాం. కాబట్టి మనలో అటువంటి అనుభవాలు ఉన్నాయా లేవా ఒకసారి మనలో మనం పరీక్షించుకున్నాం, పరిశీలించుకున్నాం. లేకపోతే మనం ఏమడగాలి? దేవుని వా, నేను ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక సేవకుడిగా ఉన్నాను, ఒక పరిచారకుడిగా ఉన్నాను, లేదా ఒక సంఘంలో ఒక విశ్వాసిగా బాధ్యత కలిగి ఉన్నాను. మీ వాక్యంలో చెప్పినటువంటి అనుభవాలు నాకు లేవు అని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దీన మనసుతో మనం ఒప్పుకోవాలి. నేను చాలాసార్లు దేవుడు వాక్యం విన్నప్పుడు దానికి తగినట్టుగా నేను లేనప్పుడు నా మటుకు నేను కూడా దేవుడి దగ్గర నా బలహీనతలను నేను ఒప్పుకుంటాను. వాటిని నాకు తిరిగి దయచేయమని నేను అడుగుతాను. ప్రభు నన్ను కరుణించి, కనికరించి వాటిని పని దయచేస్తాను. ఆ గుడ్డి కూడా కేక వేశాడు కదండి, నజరేయుడైన యేసు అని కేక వేశాడు. ఆ కేక విన్నాడు లేదా యేసు ప్రభు? వాటిని పిలవండి అన్నాడు. పిలుచుకొని వచ్చారు, పిలుచుకొని వచ్చారు. నేనేం చేయకూడచున్నా అది ఆ దృష్టి పొందకూడచున్నా అంటే లేని దాన్ని అడిగితే ఇచ్చాడు లేదా? అడిగితే ఇచ్చాడు లేదా? నీ విశ్వాసం నేను స్వస్థపరచు, నువ్వు వెళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గుడ్డి వాడికి వచ్చాడు. ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళాడు. ప్రభువు చూశాడు, ప్రజలు చూశాడు, చూస్తూ వెళ్ళాడు. మనం కూడా ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు లేని వారంగా, లోపాలు వారంగా మనం వస్తాం. అయితే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన లోపాలను, మన తప్పిదాలను మనం తెలుసుకొని ఒప్పుకొని తిరిగి ప్రభు ద్వారా పొందుకొని మనం వెళ్ళాలి. అదే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు దగ్గరికి లోపాలతో వచ్చిన వారు పొందుకొని వెళ్ళిపోయారు, పొందుకొని వెళ్ళిపోయారు. ఆయన కూడా సిద్ధంగా ఉంటాడు, మనం కూడా అడగడానికి సిద్ధంగా ఉంటాడు. అడుగుదాం, బాబా సరిచేయమని అడుగుదాం, లేని వాటిని అనుగ్రహించమని అడుగుదాం. తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు, మనల్ని సంఘాలు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అతి కృప ఫిలిమోనుకు అనుగ్రహించిన దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.